అందరికీ శుభోదయం. ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన ఏ విధంగా చేయాలో చూద్దాం. సో శుక్రవారం వరలక్ష్మి పూజ అయిపోతుంది. సో నెక్స్ట్ డే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వస్తాడనమాట. సో పిండి దీపారాధన చెయ్యాలి ఇక్కడ. సో ఒక గ్లాసు బియ్యాన్ని ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి మినిమం 1 గంట నానబెట్టాలి. 1 గంట తర్వాత ఆ నీళ్ళల్లోంచి బియ్యాన్ని తీసి వడేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత దాని నుంచి నీళ్ళని జారిపోతాయి. జారిపోయిన బియ్యాన్ని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకుని మధ్యలో కలుపుతూ మెత్తగా పిండి కొట్టుకోవాలి. ఈ పిండిని చేతితో ఉండలు లేకుండా కలిపి జల్లి పట్టాలి. జల్లెడలో మిగిలిన పిండిని మళ్ళీ మిక్సీ పట్టి జల్లి పట్టుకోవాలి. సో 2 సార్లకి మొత్తం పిండి అయిపోతుంది. ఈ తడి పిండిని కొంచెం గట్టిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 3/4 గ్లాసు, ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ చక్కెర తీసుకుని దానికి ఒక 5-6 యాలకుల గింజలు వేసేసి దాన్ని మెత్తగా పొడి కట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడి గట్టు మీద బియ్య పిండితో అష్టదళ పద్మం వేసి దానికి పసుపు కుంకాలు పెట్టి మధ్యలో ఒక రాగి పళ్ళెమో, ఇత్తడి పళ్ళెమో, లేకపోతే ఒక వెండి పళ్ళెమో పెట్టి దానిలోకి కొంచెంగా పసుపు, కొంచెం కుంకుమ, ఒక 2-3 అక్షింతలు వేసి దానిలోకి జల్లి పట్టిన తడి పిండిని వేసుకోవాలి. ఈ పిండిలోకే పొడి కొట్టిన చక్కెర కూడా వేసుకుని కొంచెంగా పచ్చకర్పూరాన్ని పొడి చేసుకుని వేసుకోవచ్చు. పచ్చకర్పూరం ముక్కని చేత్తో నలిపితే పొడి అయిపోతుంది. ఈ పొడిని దానిలో వేసి బాగా కలపాలి. పిండిని బాగా కలిపి మధ్యలో కుదురు చేసుకోవాలి. ఒక కొండలాగా చేసి మధ్యలో గుంత చేసుకోవాలన్న కుదురు అంటే. ఈ కుదురులోకి కొంచెంగా పాలు వేసి పాలు లోపలికి ఇంకిపోగానే నేదులో తడిపిన పువ్వొత్తుల్ని 2 దానిలో పెట్టాలి. దాని మీద నెయ్యి వేసి పూజకి రెడీగా పెట్టుకోవాలి. అలాగే పూజకి తులసి దళాలు, పువ్వులు, బెల్లమన్నం తయారు చేసి పెట్టుకోవాలి. బెల్లమన్నం కొంచెంగా ఎక్కువగా చేసుకుంటే సగం వెంకటేశ్వర స్వామికి, సగం వరలక్ష్మీదేవికి పునః పూజకి మనము నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే తులసి దళాలు, పువ్వులు, టెంకాయ, తాంబూలాలు, వెంకటేశ్వర స్వామికి ఒక తాంబూలము, నిత్య పూజ ఎవరికైతే చేసుకున్నామో వాళ్ళకొక తాంబూలము విడివిడిగా పెట్టుకోవాలి. అలాగే నైవేద్యం కూడా విడిగా తీసి పెట్టుకోవాలి చిన్న గిన్నెలో. రోజువారీ పూజలో స్తోత్ర పఠనం అయ్యాక అప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో, పూలతో అష్టోత్తర శతనామాలు పూజ చేసుకుని తర్వాత ఈ పిండి దీపారాధనని చేయాలి. రెడీగా ఉన్న పిండి దీపారాధన వెలిగించి దానికి కొంచెం తులసి దళాలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి అప్పుడు గోవిందనామాలు చదువుకొని టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి తర్వాత హారతి ఇవ్వాలి. అక్కడికి వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చి కూర్చున్నట్టు లెక్క. పిండి దీపారాధన కొండెక్కిన తర్వాత దానిలోంచి ఒక 4-5 తులసి దళాల నుంచి మిగిలిన పూలని, ఎక్కువగా ఉన్న తులసి దళాలను తీసేసి స్వామికే కొట్టిన కొబ్బరికాయని ఒక చిప్ప తురిమి దానిలో కలిపి మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు. మిగతా వాళ్ళకు కూడా పెట్టచ్చు. అక్కడికి శ్రావణ శనివారం పిండి దీపారాధన పూర్తయినట్టు. ఒకవేళ వరలక్ష్మి కలశము దేవుడి దగ్గరే పెట్టుకుంటే వరలక్ష్మీదేవి పునః పూజ అయ్యాక పిండి దీపారాధన చేయాలి. అదే సపరేట్గా వేరే రూమ్లో ఉంటే పిండి దీపారాధన అయ్యాక మళ్ళీ వరలక్ష్మి పునః పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుపగలరు.